నాకు తెలియదు, నేను అలా ఉండలేను. ఎన్నో సంవత్సరాల కళ రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, ఇటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని పూర్తిగా హరించి మరి ప్రశ్నించిన వాళ్ళని చంపే దుష్ట సాంప్రదాయం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సుమారు 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నా. అలాగే ఎంతోమంది పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఎలాగో ముందు నుంచి పోరాటంలో ఉంది, కానీ ముఖ్యంగా ఈ పోరాటంలో మహిళలు కూడా ఎంతో ధీటుగా చెప్పాలి అంటే మగవాళ్ళ కన్నా మహిళలే చాలా గట్టిగా పోరాడారని చెప్పచ్చు. చాలా సందర్భాల్లో మగవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా లేడీసే బయటకు వచ్చారు. అలాగే ఎన్ఆర్ఐ ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన ఎన్ఆర్ఐ మహిళలు శివాజీ గారు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 2.5-3 సంవత్సరాలుగా నాతో టచ్లో ఉండి వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అంటే అఫీషియల్గా పార్టీ తరఫున అరేంజ్ చేసినప్పుడు మరి నేను ఇంకా అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి మీరు పార్టీ తరఫున పెట్టి ప్రోగ్రాములకి నేను రాలేను అని చెప్పి కొన్ని ఫంక్షన్స్లో అంటే ఈ వర్చువల్ ఫంక్షన్స్లో కొన్నింటిలో నేను పాల్గొపోయినప్పటికీ కూడా సో నాన్ పార్టీ కలర్ ఇచ్చి చాలా వాటిల్లో నేను ఎన్ఆర్ఐ ప్రోగ్రామ్స్లో పాల్గొనడం జరిగింది. అమెరికా నుంచి కూడా మహిళల పోరాటం పల్లె సింధూరారెడ్డి అందరికన్నా అసెంబ్లీలో నువ్వే చిన్నమ్మా అందరికన్నా తెలుసు రఘునాథ్. సో యుఎస్ నుంచి కూడా లేడీ అంటే ఎన్ఆర్ఐలు మా జయరామ్ గారు ఆయన గ్రూప్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు. కానీ ఒక 3 సంవత్సరాల ముందు నుంచి అక్కడ ఉన్న మహిళా నాయకత్వం కూడా మగవారితో సమానంగా అక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా మహిళా ఎమ్మెల్యేలకి సన్మానం చేయాలి అని చెప్పి మీకు ఐడియా వచ్చింది, కానీ మరి ఆ ఎన్ఆర్ఐ ఆ పురుషులకైతే మా పురుషులకు సన్మానం చేయాల్సిన ఐడియా రాలేదు. సో మరొక్కసారి ఎప్పుడో గుండం గత సినిమాలో చూసాం, లేచింది మహిళ లోకం దద్దరిల్లేంది పురుష ప్రపంచం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ పెద్ద ఎన్టీఆర్ గారు ఎమోషనల్ ఆ పాట పాడారో కానీ మొత్తం మహిళలందరూ కూడా ఆయన అభిమానులు అయ్యారు. ఈరోజు ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మనందరం కలిసి సమిష్టిగా సాధించిన ఈ విజయం అదితి రాష్ట్రాన్ని మరో మెట్టు పైకెక్కించాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమిష్టిగా కూటమి చాలా చాలా పైకి తీసుకెళ్తుందని ఇప్పుడే సంజయ్ రాణి గారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా ఇంక్లూడింగ్ ట్రైబల్ వెల్ఫేర్తో పాటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా అంటే చాలా పెద్ద బాధ్యత. చాలామంది అది లైట్ అనుకుంటారు కానీ మహిళలే ఇల్లు చూసుకునేది, అటువంటి మహిళల వెల్ఫేర్ చూసుకునే శాఖ మా పాలిట్ బ్యూరో సభ్యురాలు సంజయ్ రాణి గారికి ఇవ్వటం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. రాబోయే రోజుల్లో మనం ఇంకా ఉద్యమాలు చేయవలసిన అవసరం లేదు, పోయినోడు ఎలాగో పోయాడు, ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేలాగా ఏం చేయాలనే దిశగా ఆలోచిస్తూ ముందుకెళ్దాం. వన్స్ అగైన్ ఆడాళ్ళు మీకు జోహార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.